అందరికీ నమస్కారం అండి. నా పేరు వినయ్ కుమార్ అండి. నేను మరో ఉద్యోగంతో మీ ముందర రావడం జరిగింది. ఈరోజు వచ్చే టాపిక్లో మనకు ఎస్బీఐ స్వైపింగ్ మిషన్ సేల్స్ అండి. సో మనకు స్వైపింగ్ మిషన్ సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక ఉద్యోగం అయితే రావడం జరిగింది. ఈ జాబ్లో వచ్చేసి మనకు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. అంటే మనకి ఇది మొత్తం వర్క్ అంతా కూడా ఫీల్డ్లోనే ఉంటుందండి. సో ఫీల్డ్లోనే మనం స్వైపింగ్ మిషన్స్ ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనము సేల్స్ చేయాల్సి ఉంటుందండి. సో దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్, అదేవిధంగా ఎనీ గ్రాడ్యుయేషన్ అండి. సో ఎనీ డిగ్రీ వాళ్ళైనా కూడా మనకు దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇదైతే మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు అండి. ఇందులో శాలరీ విషయంకి వచ్చే సో తెలంగాణ వాళ్ళకి ఒక శాలరీ ఉంది, ఏపీ వాళ్ళకి ఒక శాలరీ ఉందండి. సో తెలంగాణ వాళ్ళకి శాలరీ వచ్చే మనకు 17,500 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో అదేవిధంగా మనకు దీంట్లో పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సెంటివ్ అంటే మనకు ఆ స్వైపింగ్ మిషన్స్ మనం ఎంతైతే సేల్ చేస్తామో దానికి సంబంధించి మనకు ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో అదేవిధంగా ఏపీ వాళ్ళకి వచ్చే శాలరీ 15,000 ఇస్తారండి. సో దాంతోపాటు పిఎఫ్, ఈఎస్ఐ ఉంటుందండి. ఇన్సెంటివ్ కూడా కంపల్సరీగా మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా దీనికి వచ్చే మనకు ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అంటే ఏ సేల్స్లో అయినా సరే అంటే ఇంతకుముందు సో గూగుల్ పే, ఫోన్పే లేదంటే ఇంకొక మార్కెటింగ్ ఏదైనా కూడా పర్లేదండి. సో వాళ్ళైనా తీసుకుంటారు, ఫ్రెషర్స్ అయినా తీసుకుంటారు, నో ప్రాబ్లం అండి. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే శాలరీ మారుతుందండి. సో ఫ్రెషర్స్కి వచ్చేసి ఇది నేను ఏదైతే శాలరీ చెప్పానో సో ఇది మాత్రమే వర్త్ అవుతుందండి. సో మనకి దీంట్లో ఓన్లీ ఇది అబ్బాయిలే మాత్రమేనండి. సో నో ఫిమేల్స్ అండి. సో ఏజ్ విషయానికి వస్తే మనకు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అనేది కూడా మనకు తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు తెలంగాణలో లొకేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రాలో కూడా లొకేషన్స్ ఉన్నాయండి. నేను మీకు పెడతానండి. ఆంధ్రాలో వచ్చేసి మనకు చిత్తూరు, పరమలేరు, మదనపల్లి, పీలేరు, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం అండి. సో ఇదంతా కూడా మనకు వచ్చేసి ఏపీ వాళ్ళకండి. అండ్ తెలంగాణ లొకేషన్స్ ఆర్సీపురం, పటాన్చెరు, సంగారెడ్డి, ఫిలిం నగర్, మణికొండ, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్. సో ఇలా చూసుకుంటే మనకు రకరకాలుగా లొకేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇదే విధంగా మనకు దీనికి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి మరిన్ని వివరాలు కూడా మనకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీంతోపాటు ఒక హెచ్ఆర్ నెంబర్ కూడా మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి డైరెక్ట్గా మీరు హెచ్ఆర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు కూడా తెలుసుకొని ఈ జాబ్లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.